రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేవలం 30% నిధులే ఖర్చయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి ప్రాధాన్యమిచ్చి పాలమూరును నిర్లక్ష్యం చేసిందని, వాటర్ సోర్స్ ను జురాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల సామర్థ్యం తగ్గి ఖర్చు పెరిగిందన్నారు. ఏపీ అక్రమంగా కృష్ణా జలాలు తరలించినా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, తమ ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి ఫిర్యాదు చేసి పనులు నిలిపివేశామని చెప్పారు. 35.19 కోట్ల రూపాయల వ్యయంతో కొండగట్టు అంజన దేవస్థానంలో నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి భవన నిర్మాణానికి పునరుద్దరణకు భూమి పూజ చేశారు. కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని, విద్యుత్ ప్రమాదంలో అంజన్నే తనను కాపాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ మాట్లాడుతూ భాషకు గుర్తింపు కల్పించే శక్తి ఉందని, అధికార వ్యవహారాలు, జిల్లా స్థాయి కోర్టు కార్యకలాపాలు తెలుగులో జరగాలని కోరారు. మాజీ ఐఏఎస్ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 5వ తరగతి వరకు మాతృభాషలో విద్య అవసరమని, విషయ పరిజ్ఞానం ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని, మాతృభాష విద్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలిపారు. తెలంగాణ నేలనే తనకు పోరాట ధైర్యం, చైతన్యాన్ని ఇచ్చిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొండగట్టు దర్శనం అనంతరం జగిత్యాలలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడుతూ తన రాజకీయ పోరాట పటిమకు తెలంగాణ ప్రజల స్ఫూర్తే కారణమని అన్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం చేసిన మార్పులు గ్రామీణ పేదల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన కొత్త పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని, దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఇతరులు నిర్ణయించలేరని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, బంగ్లాదేశ్ తో సంబంధాలు మెరుగు అవుతాయని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడూ భారత్ తో భాగమేనని స్పష్టంగా తెలిపారు. రజనీకాంత్ 173వ చిత్రానికి బిగ్ అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు యువ దర్శకుడు శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. అనిరుద్ సంగీతం అందిస్తుండగా చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ముందుగా దర్శకుడిగా ఉన్న సుందర్ సి అనుకోని కారణాలతో తప్పుకోవడంతో శిబి చక్రవర్తికి ఈ అవకాశం లభించింది. మీనాక్షి చౌదరి కాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఓ స్టార్ హీరో పక్కన నటించే అవకాశం ఆమెకు దక్కింది. గుంటూరు కారం తర్వాత ఆమెకు డిమాండ్ పెరిగింది. వరుస సినిమాలతో ఆమె బిజీగా మారారు. అమెరికాలో భారీ తుఫాను ప్రభావంతో తీవ్ర వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో పలు వీధులు పూర్తిగా నీటి మునిగిపోయాయి. తుఫాను కారణంగా సముద్ర మట్టం పెరగడంతో తీర ప్రాంతాలకు కోస్టల్ ఫ్లడ్ వార్నింగ్ జారీ చేశారు. మెక్సికోలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై 6.5 తీవ్రత నమోదైంది. ఈ భూకంపం గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ సమీపం కేంద్రంగా వచ్చింది. భూమి లోపల సుమారు 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.